అమ్మో మీ ఊరికా నేను రానురా నాయన ఆడ అడుగు పెట్టినంటే నా ఫోన్ స్విచ్ ఆఫే మళ్ళా రోడ్ మీదకి వచ్చి ఫోన్లు మాట్లాడాలి బిడ్డ టీవీ చక్కగా వస్తలేదేంద్రా గా కేబుల్ లైన్కి ఫోన్ కొట్టు గిదేంద్రా మా కొడుకు పొద్దుగాల కొట్టిండట పైసలు నా ఫోన్కి ఇంకా రాకపాయే ఓ పారి ఫోన్ పట్టుకొని అట్లా బిల్డింగ్ మీదకి పోయి చూడిపో ఓ అన్న నువ్వు ఫోన్లో పైసలు కొట్టేసరికి తెల్లారుతుంది కానీ నోట్లు ఇయ్యరాదు గిట్లుంటది ఊళ్ళల్లా ఈ కాంచెలి గా తిప్పలు తప్పుతాయటది ఇయ్యుర్రి ఇంటింటికి నల్లా కనెక్షన్ లెక్కనే ఇంటింటికి ఇంటర్నెట్ రాబోతుంది అబ్బా అది గిట్లా పుక్కట్లనే 3 నెలలు ఫ్రీగా సప్లై చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. పట్నంలో ఉండేటోళ్ళు ఇళ్లకు వైఫై పెట్టినట్టే పల్లెల్లో సూతి ఇంటర్నెట్ కేబుల్ టీవీ కనెక్షన్లు ఇస్తారట. మళ్ళా 90 రోజులు ఫ్రీగా ఇచ్చి ఎట్లా నడుస్తుందో చూసినాక అటెన్క బిల్లు ఉంటదట. కాకుంటే చాలా తక్కువ. ఆల్రెడీ టెండర్లు పిలిచిండ్రు అని లెవెల్ ఫైనల్ అయితే గాళ్ళు 12,000 ఊర్లలో 83 లక్షల ఇండ్లకు సప్లై చేస్తారు. ఇక అది కూడా ఫుల్ స్పీడ్ తోటి మంచిగా ఫోన్లు పొట్టు వాడుకోవచ్చు. తెంపు లేకుంటే టీవీలు చూడొచ్చు. ఇవాళ రేపు జిందగీ మొత్తం ఇంటర్నెట్ లోనే నడసబట్టే బిల్లు కట్టే కాంచి పైసలు పంపేదాకా సోషల్ మీడియా ఆడకం కాంచి పబ్లిక్ తిప్పలు చెప్పేదాకా అంత అదేనాయే. కానీ షానూర్లలో ఫోన్ సిగ్నల్ పుల్లలు తక్కువ చూపిస్తాయి. బయటకు వచ్చి మాట్లాడాలి. కొందరైతే బంగ్లాలెక్కి మాట్లాడబట్టి గట్లనే ఏదన్నా వీడియో పంపితే గిరికలు కొట్టి తెలుసుకునే వరకు తెల్లారైతుంది. అర్జెంట్ అవసరం ఉండి పైసలు పంపాలంటే ఫోన్లు నెట్ చక్కగా పనిచేయక తిప్పలైతది. ఆన్లైన్ క్లాసులు కోచింగ్లు జోరుండే. ఇంట్లో 4 ఉంటే 4 పెద్ద ఫోన్లేనాయే. అందరి రీఛార్జ్ చేయాలంటే తక్కువ 1000-1500. ఇక టీవీల బొమ్మ తేటగా రాక నారాజు అవుతుంటారు మనోళ్ళు. కేబుల్ కనెక్షన్ కు డిష్ టీవీల బిల్లు మోత మోగుతుంటది. అందుకే అందరికి ఫాయిదా అయ్యేటట్టు ఇంటింటికి ఇంటర్నెట్ సర్కారే ఇచ్చి టెక్నాలజీని పబ్లిక్ కు దగ్గర చేసే కార్యం అన్నట్టు. కానీ ఇప్పుడే మనోళ్ళు గింతగనం వాడుతున్నారు. ఇక ఫ్రీగా ఇచ్చిర్రంటే ఇంటర్నెట్ వాడకం అంటే ఏందో చూపిస్తుండొచ్చు రూపో.